హలో అండి, నేను హేమ. వెల్కమ్ టు మాటే మంత్రము. ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకోగలిగే బేసన్ పేడా స్వీట్ ఒకటి చేసి చూపించబోతున్నాను. ఈ స్వీట్ని కేవలం 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. అలాగే ఈ స్వీట్ని తయారు చేయడానికి స్టవ్ని కూడా వెలిగించాల్సిన అవసరం లేదు. ఈ స్వీట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో పావు కప్పు నెయ్యిని తీసుకొని అర నిమిషం పాటు స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా మిక్స్ చేసుకోవాలి. నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న నెయ్యిని తీసుకోవాలి. ఈ స్వీట్లో నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ పంచదార పొడిని కూడా మనం యాడ్ చేసుకుందాం. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మంచి టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు పుట్నాల పప్పుని, దీనినే సాయి పప్పు అని, వేయించిన శనగపప్పు అని కూడా అంటారు. వీటిని మిక్సీ జార్లో వేసి బాగా పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. దీనిలో ఎటువంటి వాటర్ కానీ పాలను కానీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ముందుగా వేసుకున్న నెయ్యి సరిపోతుంది. ఒకవేళ మీకు ఏమైనా పొడిగా అనిపిస్తే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు స్వీట్ సమానంగా రావడం కోసం ఇలాంటి ఒక స్పూన్ని తీసుకుంటే అన్ని స్వీట్స్ సమానంగా కరెక్ట్ సైజులో వస్తాయి. ఇప్పుడు దీన్ని చిన్న బాల్స్ లాగా చేసి ఫ్లాట్గా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్నాక వీటిపై మనకు నచ్చిన నట్స్ని గార్నిష్ చేసుకుంటే మన స్వీట్ అన్నది రెడీ అయిపోయినట్టే. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి మనం వీటిని పెట్టేసుకుందాం. ఇలా చేసుకున్న స్వీట్స్ అన్నిటినీ ఒక 5 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే బాగా గట్టిపడతాయి. ఎప్పుడైనా మీకు సడన్గా స్వీట్ తినాలి అనిపించినప్పుడు, అలాగే అనుకోకుండా మీ ఇంటికి ఎవరైనా వచ్చిన అతిథులకి ఈసారి ఈ స్వీట్ని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు సూచనలు మాకు కామెంట్ రూపంలో తెలపండి.